వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశి వర్మ. ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాము, సబ్మెరీన్కి. సో ఇప్పుడైతే ఆన్ ద వేలో ఉన్నాం మనము. నేనైతే 5th or 6th క్లాస్లో వెళ్ళాను సబ్మెరీన్కి. దాని తర్వాత ఎప్పుడు బయట నుంచి చూడమే కానీ ఎప్పుడు లోపలికి అయితే వెళ్ళలేదు. ఇప్పుడైతే మనం కుర్సురా సబ్మెరీన్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. నాకు తెలిసి కుర్సురా అంటే ఒక షార్క్ నేమ్ అనుకుంటా. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం రండి అక్కడ ఏముందో ఏంటో. ఇప్పుడైతే వచ్చామన్నమాట, దిగాము ఇప్పుడే క్యాబ్. సో ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. టికెట్ ఎంత చూద్దాము. టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 70 రూపీస్ అండ్ కిడ్స్కి అయితే 40 రూపీస్ అనమాట. కానీ ఇక్కడ గైడ్స్ అయితే ఎవరు లేరంట. మేమైతే 6th క్లాస్లో వచ్చినప్పుడు ఇక్కడ గైడ్స్ ఉండేవారు. అప్పట్లో రిటైర్డ్ ఆఫీసర్స్ ఉండేవారు కదా, వాళ్ళే గైడ్స్ కింద వర్క్ చేసేవారంట. ఇప్పుడు మరి ఎవరు లేరు మేము వెళ్ళేసరికి. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఇక్కడ గైడ్ ఉంటారు కదా, మొబైల్ కానీ కెమెరాకి కానీ టికెట్ తీసుకుంటే లోపల వీడియో తీసుకోవచ్చు. గైడ్ ఉంటారు కదా, మొత్తం హిస్టరీ అంతా చెప్తారు, మీకు కూడా తెలుస్తుంది హిస్టరీ అంతా కూడా అనేసి అనుకున్నాను. కానీ కౌంటర్ దగ్గర అయితే చెప్పారు ఇక్కడ మొబైల్ ఎలా ఉంది, గైడ్ ఎవరు లేరు అనేసి. సో మీరు ఎవరికైనా హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ నేను బోర్డ్స్ చూపిస్తున్నాను కదా, ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. నాకు తెలిసిన విషయాలు అయితే నేను షేర్ చేస్తాను మీకు. ఈ కుర్సురా సబ్మెరీన్ అనేది రష్యాలో తయారైందంట. ఇది 1970లో మన వైజాగ్ పోర్టుకు అయితే వచ్చింది. అప్పట్లో దీన్ని S-20 అని ఐడెంటిఫై చేసేవారట. నెక్స్ట్ ఏంటంటే ఈ సబ్మెరీన్ వచ్చేసి మన ఇండియన్ నేవీకి 31 ఇయర్స్ అయితే వర్క్ చేసింది. ఆ తర్వాత ఇది మ్యూజియంగా తయారు చేశారనమాట. ఇది ఆ సముద్రం నుంచి ఈ ఒడ్డుకు చేర్చడానికి దగ్గర 1.5 ఇయర్ అయితే పట్టింది. ఇది వచ్చేసి మన ఏషియాలోనే ఫస్ట్ మ్యూజియం అనమాట. ఇటు నుంచి అయితే ఎంటర్ అయ్యి అటు నుంచి అయితే ఎగ్జిట్ అవుతాము. అండ్ ఏంటంటే దీని యాక్చువల్ ఎంట్రన్స్ వచ్చేసి టాప్ నుంచి ఉంటుందంట. కాకపోతే విజిటర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది టాప్ నుంచి అంటే అనేసి ఇది కట్ చేసేసి ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ అయితే 2 తయారు చేశారంట. యాక్చువల్గా ఇలాంటి సబ్మెరీన్స్ 8 ఉండేవి. కాకపోతే సబ్మెరీన్కి ఇప్పుడు కుర్సురా ఒకటే మాత్రం మిగిలింది మ్యూజియం కోసము. మిగిలినవన్నీ కూడా డీకమిషన్ చేసేసారంట. ఇది వచ్చేసి ఫస్ట్ కంపార్ట్మెంట్. ఇందులో వచ్చేసి టార్పిడోస్ ఉంటాయి. ఇవి వచ్చేసి ప్రెజర్ యూజ్ చేసి వదులుతారనమాట. అన్ని బొమ్మలు కూడా సేమ్ రియల్గా ఉన్నట్టే ఉంటాయి, సేమ్ మనుషుల్లాగే ఉంటాయి. ఫస్ట్ మేము వచ్చినప్పుడు అయితే భయపడ్డాను ఇలా చూసి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ కంపార్ట్మెంట్కి అయితే వెళ్తున్నాము. ఇదంతా కూడా టార్పిడోస్ ఉంటాయంట, కానీ ఎంట్రన్స్ తయారు చేశారు కదా కట్ చేసి, అందువలన ఇటు సైడ్ వచ్చేసి కట్ చేసి తీసేశారంట. సముద్రంలో సబ్మెరీన్ వెళ్ళాలంటే ఇంత మిషనరీ ఉండాలి అన్నమాట, లేదంటే అసలు వెళ్ళదు. సబ్మెరీన్ లైఫ్ అంటేనే లివింగ్ విత్ మిషనరీ అంతే. ఇంకా ఇప్పుడు వచ్చేసి కంపార్ట్మెంట్ 2లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి చిన్న వాష్ బేసిన్ అయితే ఉంది. ఇది వచ్చేసి కంపార్ట్మెంట్ 2 అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూర్చున్నది అయితే కెప్టెన్ అనమాట. ఇందులో ఈ సబ్మెరీన్ మొత్తంలో ఓన్లీ కెప్టెన్కి ఒక్కరికి మాత్రమే ఓన్ క్యాబిన్ అయితే ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా హాట్ బంకింగ్ సిస్టమ్ అయితే ఫాలో అవ్వాల్సిందే, ఎందుకంటే లిమిటెడ్ బంక్స్ అయితే ఉంటాయి. ఓన్లీ 50 బంక్స్ అయితే ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్గా కెప్టెన్ రూమ్ ఆపోజిట్లోనే సౌండ్ రూమ్ అయితే ఉంటుంది. ఎందుకంటే సబ్మెరీన్ వాటర్లోకి వెళ్ళాక చుట్టూ వస్తున్న సౌండ్స్ వినేసి డైరెక్ట్గా క్యాప్టెన్కి అయితే కాంటాక్ట్ అవుతారనమాట. అన్నీ డైరెక్ట్గా చెప్తూ ఉంటారు. ఇది వచ్చేసి రెస్ట్ తీసుకోవడానికి అనమాట బంక్స్. ఇందులో అయితే 50 మెంబర్స్ ఆల్వేస్ రెస్ట్ తీసుకుంటారు, 25 మెంబర్స్ అయితే ఆల్వేస్ వర్కింగ్లో ఉంటారు. అండ్ ఏంటి అంటే ఇందులో ఉన్న వాళ్ళు స్నానం చేయరనమాట, ఎందుకంటే 3 డేస్కి ఒకసారి డిస్పోజబుల్ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకుంటారు. ఇంత చిన్న ప్లేస్లో 4 మెంబర్స్ అయితే రెస్ట్ తీసుకుంటారు. తినడానికి స్పేస్ అయితే ఫుడ్ తినే రూమ్ని వార్డ్ రూమ్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఎమర్జెన్సీ కేసెస్లో ఇక్కడ ఆపరేషన్స్ కూడా చేస్తారు. ఎనీ టైం డాక్టర్ అయితే అవైలబుల్గా ఉంటారు. అండ్ మెడికల్ ఎక్విప్మెంట్, టాబ్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ కిందన వచ్చేసి బ్యాటరీ పిట్ అని అంటారు. ఇది ఎలక్ట్రిక్ ఎనర్జీ సోర్స్ అనమాట, బట్ ఓన్లీ ఫర్ బ్యాటరీస్. హాస్టల్గా ఉందో చూడండి, అంత నీట్గా బొమ్మలు అయితే తయారు చేశారు. హీరోస్ ఏం రియల్ మనుషుల్లాగా ఉన్నారు. ఇది వచ్చేసి కంపార్ట్మెంట్ 3. ఇది వచ్చేసి నావిగేషన్ రూమ్ అనమాట. ఎంత డిస్టెన్స్ కవర్ చేసాం, ఇంకా ఎంత టైం పడుతుంది అని మొత్తం అయితే డీటెయిల్స్ ఇస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వాష్రూమ్ ఉంది, ఇక్కడ ల్యాడర్ కూడా ఉంది. మన సబ్మెరీన్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈ ల్యాడర్ నుంచి అనమాట, టాప్ నుంచి అయితే వస్తాము.
అండ్ ఏంటంటే హైడ్రాలిక్ ప్లేట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచే కంట్రోల్ చేస్తారు. అలాగే బ్లాస్ట్ ట్యాంక్స్ ఉంటాయి కదా, అంటే మామూలుగా సబ్మెరైన్ వెయిట్ వచ్చేసి 1945 టన్స్ అయితే ఉంటుంది. అది అండర్ వాటర్ వెళ్ళినప్పుడు ఇంకా వెయిట్ అయితే పెరగాలి కాబట్టి బ్లాస్ట్ ట్యాంక్స్లోకి వాటర్ అయితే వెళ్ళేలా చేస్తారు. దాని కంట్రోల్ కూడా ఇక్కడ నుంచే చేస్తారు. అండ్ రిఫ్రిజిరేషన్ ట్యాంక్స్ కూడా ఇక్కడ నుంచే ఉంటాయి. రిఫ్రిజిరేషన్ ట్యాంక్స్లో అయితే ఫుడ్ అని స్టోర్ చేస్తారనమాట. అప్లై చేయడానికైతే ఈ మిషనరీని యూస్ చేస్తారు. రేడియో రిసీవర్ అయితే ఉంటారంట. ఇది వచ్చేసి కంపార్ట్మెంట్ 4 కమ్యూనికేషన్ రూమ్ అని అంటారు. ఇందులో ట్రాన్స్ రిసీవర్ అయితే ఉంటారనమాట. ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి సర్ఫేస్కి వచ్చి పొజిషన్ అంతా చెప్పి మళ్ళీ అండర్ వాటర్కి అయితే వెళ్తారు. ఇన్ కేస్ సబ్మెరైన్కి ఏమైనా యాక్సిడెంట్ అయ్యి పైకి వచ్చే అవకాశం లేనప్పుడు హైడ్రో సూట్స్ వేసుకొని అయితే మీదకి వెళ్తారు. సో తెలుసు కదా, స్కూబా డ్రైవింగ్ అంటారు, అదే విధంగా వెళ్తారనమాట. ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఈ కిట్స్ అయితే ఉంటాయి. చేసుకుని వెళ్తారు. స్కూబా డ్రైవింగ్ అందరికీ తెలిసిందే కదా, వాటర్లో డ్రైవింగ్ చేసుకుని వెళ్తారు. ఏ షిప్ ఏమీ ఉండదు, జస్ట్ ఆ కిట్ ఒకటే ఉంటుంది. సబ్మెరైన్కి వచ్చిన క్రెస్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, షీల్డ్స్ అంటారు మన భాషలో అయితే. ఇప్పుడు వీళ్ళంతా తినడానికి, ఇక్కడ ఉండే వాళ్ళంతా తినడానికి ఫుడ్ అయితే ఇంట్లో తయారు చేస్తారనమాట. ఎంత చిన్న స్పేస్లో అంతా మొత్తం ఎంతమంది ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే కుక్స్ మాత్రమే అఫీషియల్గా అలౌడ్ టు టేక్ బాత్ అనమాట. అది కూడా హైజీనిక్ కోసము, అంత స్వెట్ పడుతూ ఉంటుంది కదా, అందుకని మాత్రమే. ఇప్పుడు వచ్చేసి నేను ల్యాడర్ దిగుతున్నాను కదా, ఇది వచ్చేసి ఇంజన్ కంట్రోల్ రూమ్ అనమాట. మొత్తం 5th కంపార్ట్మెంట్లో ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి, 5th కంపార్ట్మెంట్. ఆ కంపార్ట్మెంట్లో మొత్తం 3 ఇంజన్స్ అయితే ఉంటాయి. ఆ ఇంజన్స్ మొత్తం కంట్రోల్ చేయడానికి ఆ రూమ్ అనమాట. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నేవల్ వాళ్ళు చూసారు కదా మనకి ఇంత కష్టపడుతున్నారో మన కోసం, మనం హ్యాపీగా ఇక్కడ ఉండడం కోసం వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు. అది కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ వదిలేసి. సో వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇప్పుడైతే మనం కంపార్ట్మెంట్ 6కి అయితే వెళ్దాము. కంపార్ట్మెంట్ 6లో అయితే మోటార్ రూమ్ అనమాట. మొత్తం కూడా మోటరే ఉంటుంది. ఇన్ సమ్ కేసెస్ ఏంటంటే ఇంజన్ అండ్ మోటార్ కనెక్ట్ చేస్తే జనరేటర్ అయితే అవుతుంది కాబట్టి ఆ జనరేటర్ యూజ్ చేసి బ్యాటరీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సబ్మెరైనర్గా జాబ్ రావాలంటే మనకి 1 year ట్రైనింగ్ అయితే ఉంటుందంట. అందులో 6 months థియరిటికల్ ట్రైనింగ్ అండ్ 6 months ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారంట. అందులో 90% అబోవ్ వస్తే మనం క్వాలిఫై అయినట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ చెకప్ అన్నీ కూడా చెక్ చేసి ప్రెషర్కి అన్నీ తట్టుకోగలుగుతున్నామా లేదా అనేసి చూసేసి జాబ్ అయితే ఇస్తారనమాట మనకి. అండ్ ఏంటంటే సబ్మెరైన్ మొత్తానికి 2 washrooms అయితే ఉంటాయి, కంపార్ట్మెంట్ 3rd అండ్ 6th. అండ్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్ కంపార్ట్మెంట్ 7లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ 25 people కెన్ స్లీప్ హియర్ అనమాట. 25 bunks అయితే ఉంటాయి. సో చూసారు కదా, ఇదే సబ్మెరైన్. టోటల్ 7 కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఈ 7 కంపార్ట్మెంట్స్లో 75 members అయితే ఉంటారు. సో అది ఎన్ని డేస్ అయినా చెప్పలేము. 2 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు. మనం ఇక్కడ సేఫ్గా హ్యాపీగా ఉండడం కోసం అయితే వాళ్ళు అక్కడ చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా ఉండి. సో అందరూ కూడా నేవల్ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. నాకైతే ఆర్మీ అన్న నేవల్ అన్న చాలా ఇష్టము. సో మీరు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. వీలైతే మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇదే అండి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.